సారీ, నేను పొద్దున్న నుండి పనిచేసి అలసిపోయాను. ఇప్పుడే వచ్చాను. రంజితన్న, సారీ ఫర్ ద లేట్. నేను ఆర్ఎఫ్సి నుండి వచ్చాను ఇక్కడికి. మొట్టమొదటిసారి ఇలాంటి వేదిక మీద నిలబడడం నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే రంజితన్న నాకు ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. సో కమర్షియల్ కథలు, అందరినీ రంజింపజేసే కథలు, పాటలతో ఉండే కథలు, ఆటలతో ఉండే కథలు, ఫైట్లతో ఉండే కథలు, ఇవన్నీ కాకుండా మనం మర్చిపోయిన కథలు, మనల్ని మర్చిపోజేసిన కథలు, చరిత్ర చెప్పని కథలు, చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన కథలు, ఈ కథలన్నింటినీ చెప్పడానికి ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని పలాస లాంటి సినిమాతో నేను మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే రంజిత్ గారు. అంటే సో నిశ్శబ్దాల అవనిలోన శబ్దం పుట్టించినవాడు, ఈ జంబూ ద్వీపాన్ని ఏలినవాడు, తరతరాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినవాడు. వీడెవడి కథ కూడా మనం చెప్పట్లేదంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం గారి అదృశ్య సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, చరిత్రదేముందిరా చింపేస్తే చిరిగిపోద్ది అని అంటారు కదా. యాక్చువల్గా చరిత్రలో చిరిగిపోయిన పేజీల్లో మనకి కనబడిన ఎంతో రక్తం ఉంది, ఎంతో వేదన ఉంది. ఇప్పటికి కూడా మనం ఒక డెమోక్రటిక్ సొసైటీలో బతుకుతున్నాం. డెమోక్రసీ అంటే ఏంటి? ఈక్వాలిటీ. కానీ మనం ఈక్వాలిటీలో ఉన్నామా లేదా? దాన్ని ప్రతి సినిమాతో ప్రశ్నిస్తూ ఒక పొలిటికల్ స్టాండ్ని తీసుకొని ఆ స్టాండ్కి కట్టుబడి నీలం అనే ఒక బ్రాండ్ని ఈరోజు నిలబెట్టిన రంజిత్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. సో ఈ స్టేజ్ మీద ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తంగలాన్ సినిమా గురించి నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, మీరంతా చూశారు. బట్ మీరు చూసిన సినిమా ఇది కాదు. నాకు కూడా సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు చూసినట్టుగా జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. సో నా మట్కా సినిమాకి కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవడం వలన ఈ సినిమా తాలూకా కొన్ని విజువల్స్ నేను చూశాను అక్కడ స్టూడియోలో. ఈ సినిమా తాలూకా కథ కూడా నాకు తెలుసు, ఎందుకంటే రంజిత్ అన్న వాళ్ళ అసిస్టెంట్స్ అంతా కూడా నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. సో ఈ కథ నాకు తెలుసు. ఈ కథ మనందరం మర్చిపోయిన కథ, మనందరికీ తెలియని కథ. ఈ కథను మనం చూస్తాం. కథలు చెప్పినప్పుడు ఎప్పుడూ తెలుగు వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. సో ఈ తంగలాన్ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విక్రమ్ గారి గురించి నేను చెప్పడానికి అంతా ఏమీ లేదు. నేను ఊరికనే పొగిడితే సూర్యుడి ముందు దివిటీ లాంటిది, కాబట్టి అది అనవసరం. విక్రమ్ సార్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సినిమాలో ఆయన ఇచ్చే డెడికేషన్ కానీ, ఆయన చేస్తున్న హార్డ్ వర్క్ కానీ మనందరికీ తెలుసు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆర్టిస్టుల్లో విక్రమ్ గారు ఒకరు. ఈ సినిమా ఆస్కార్ వరకు తీసుకెళ్లాలని లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. మళ్ళీ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానవేల్ రాజా గారు, సార్ ఆయన బిజీగా ఉన్నారు సార్, సినిమాని ఆస్కార్కి మాత్రం ఖచ్చితంగా పంపించాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన విక్రమ్ సార్ ఫ్యాన్స్కి, పిఏ రంజిత్ గారు డైరెక్టర్ గారి ఫ్యాన్స్కి, మన మాళవిక గారి ఫ్యాన్స్కి, మా జ్ఞానవేల్ రాజా ఫ్యాన్స్కి అందరికీ కృతజ్ఞతలు. మాకు ముఖ్యంగా ఈ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి, వీఆర్ ఇన్ సెకండ్ ఇయర్ ఇన్ నైజాం. సో మొన్నే తమిళ్ డబ్బింగ్ వచ్చిన మహారాజా ఎంత పెద్ద హిట్టో చూశారు. తర్వాత మా ఆఫీస్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమా ఈ తంగలన్. సో తప్పకుండా ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ కానీ, రిలీజ్ అయిన 2 సాంగ్స్ కానీ ఇప్పటికి నేను చాలాసార్లు వింటాం, చాలామందికి కూడా వినిపించాను. సో ఎవ్రీబడి ఆర్ కనెక్టెడ్. మంచి కంటెంట్ ఉంది. ఖచ్చితంగా విక్రమ్ సార్ని ఈ మధ్య మనం ఏదైతే ఆ యాక్టింగ్ ఈ మధ్య కొంత మిస్ అయ్యామని అనిపించింది, బట్ ఇది పూర్తిగా మన సాటిస్ఫై చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సార్, విక్రమ్ సార్ అసలు మీరు అక్కడ వేరే ఉన్నారు సార్ అసలు. సో ఎక్స్ట్రాడినరీ సార్. వీఆర్ ఆల్వేస్, మీ యాక్టింగ్ అంటే అందరికి ఇష్టం. మీరు ఏ రోల్ చేసినా దానికి పూర్తి సాటిస్ఫాక్షన్, అంటే ఆ రోల్కే ఒక అందం తెస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని, మా ఆఫీస్కి కూడా మంచి రెస్పెక్ట్ కూడా పెంచాలని ఈ అవకాశం మాకు ఇచ్చిన జ్ఞానవేల్ రాజా గారికి ఆల్వేస్ థ్యాంక్స్ అండి. తప్పకుండా August 15th. సో ఆల్రెడీ మేము తంగలన్ అండ్ మిస్టర్ బచ్చన్ కూడా వీఆర్ రిలీజింగ్ సార్. సో తప్పకుండా రేపు రిలీజ్ అవుతున్న డబుల్ స్మార్ట్ కానీ అన్నీ పెద్ద హిట్ కావాలి. అండ్ కూడా సో ఈ 4 ఫిల్మ్స్ ఈ August 15th ఆల్ ఫిల్మ్స్ షుడ్ రాక్ అండ్ మేక్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్స్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి,
ఈ సభాముఖంగా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. Save a life. Download uBlood app. uBlood for the new blood.